ఇది సరే మంచిదే. సో ఇప్పుడు ఎవరైతే బీసీ మహిళ ఆమెకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, సో దానికి సంబంధించిన అంతా కూడా క్లియర్గా ఉంది ఏ విధంగా జరిగింది ఏందనేది. సో నా చెల్లి లాంటిది అని చెప్తా ఉన్నారు. మరి షర్మిల గారు సొంత చెల్లికి ఎన్ని ఇబ్బందులు ఆ పార్టీ వైసీపీ సృష్టిస్తే, నిజంగా చెప్పాలంటే దాదాపుగా 3000 కిలోమీటర్ల పైన తను పాదయాత్ర చేసింది. సో పూర్తిగా కూడా తను తిరిగిన పార్లమెంటు నియోజకవర్గాలన్నీ కూడా గెలిచిన పరిస్థితి అప్పుడు. సో అట్లాంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకు పంపించేసి ఎట్లాంటి తనకు సహాయ సహకారాలు, నాకున్నటువంటి నానపంచిన ఆస్తి అంటే కూడా లాక్కొని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు ఏదో హడావిడిగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు సార్? సార్, జగన్మోహన్ రెడ్డి పార్టీని క్లోజ్ చేసుకొని ఈయన జగన్ అన్న నాట్య మండలి అని ఒక నాట్య మండలి పెట్టుకుంటే చాలా చక్కగా జరిపోతారు. అదేంటి నాట్య మండలి ఎందుకు? ఆయన మరి నాట్యమే చేస్తారు సార్, అంటే నటిస్తున్నాడు కదా, అట్లా అంటున్నారు. అక్కడ నటన తప్పించి ఏం కనబడుతుంది అక్కడ? ఇప్పుడు పరాయవుల్ని నా చెల్లి అన్నప్పుడు ముందు నీ చెల్లి నువ్వు సరిగ్గా చూసుకుంటే బాగుండేది కదా. నీ కోసం కష్టపడి, నీ కోసం పాదయాత్ర చేసి, నీ కోసం అంత చేసిన నీ చెల్లి నువ్వేం చేసావు? దగ్గర తీయకుండా మళ్ళీ ఆమె దగ్గర తీస్తే మళ్ళీ ఆమెకి రాజ్యం మంచాల్సి వచ్చిందని చెప్పి జనాలు నీ యొక్క మైండ్ సెట్ కి అలవాటు పడకుండా, బహుశా నువ్వు జనాలకు కలవు కాబట్టి, ఆమె జనాలతో ఉంటది కాబట్టి నీ దగ్గర ప్రజలు రారు, అట్రాక్ట్ కారేమో, మళ్ళీ ఆ తన దగ్గరికి వెళ్తారని చెప్పి అసలు పార్టీ నుంచి ఆమెను కంప్లీట్ గా దూరం పెట్టావు. ఆ రోజు రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఎంపీ సీట్ కూడా కావాలని నువ్వు నటన చేసి దూరం పెట్టావు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమె ఏమైంది? సరే మా అన్న నన్ను వాడుకొని వదిలేశాడు, సరే అట్లీస్ట్ తెలంగాణలో అన్న నా యొక్క అదృష్టాన్ని నేను చెక్ చేస్తున్నాను అని చెప్పి షర్మిలమ్మ అక్కడికి వెళితే, ఎవరైనా సరే ఒక మంచి పర్సన్ కానీ, మంచి సౌండ్ పార్టీ కానీ, ఒక ప్రజా ఆధారం ఉన్న వ్యక్తి కానీ ఆమె షర్మిలమ్మ పార్టీలో జాయిన్ అవుతానంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పటికప్పుడే కొంతమంది మనుషులు పంపించడం, ఎందుకంటే ఆ రోజు ఈయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కొంతమంది మనుషులు పంపించి మీరు కనుక నా చెల్లితో పాటు నడిచినా, నా చెల్లి పార్టీలో జాయిన్ అయినా కానీ మీ అంతా చూస్తాను, మీకు ఇబ్బంది పెడతాను, ఇంకా మీకు బిజినెస్ పరంగా ఇంకో పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి ఎవరు ఆ పార్టీలో జాయిన్ కాకుండా చాలా మందిని దూరం పెట్టి ఆ రాజకీయ జీవితాన్ని అక్కడ అది కాకుండా ఇది కాకుండా ఎలా పడితే అలా చేసి ఇచ్చేశారు సార్. చేసిన తర్వాత మళ్ళీ షర్మిలమ్మ సరే నా అదృష్టాన్ని తెలంగాణలో మా అన్న ఇలా చేశారు కదా, ఎలాగైనా సరే ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఆమె ఆంధ్రాకి వచ్చింది. ఆంధ్రాకి వచ్చి ఆమె పని ఆమె చేసుకుంటా పోతే, ఇక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఎవరైనా సరే సొంత నీ చెల్లె కాదని లేదు, నీ మీద వ్యతిరేకంగా నిలబడింది. ఎందుకు నిలబడింది? ఇన్నాళ్ళు నీతో పాటు కలిసి తిరిగి మా అన్నే అని చెప్పి సొంత బిడ్డలను వదిలిపెట్టుకొని నీ కోసం పాదయాత్ర చేసి, నీకు 2 టర్మ్ 1 టర్మ్ కాదు, నువ్వు జైల్లో ఉంటే నువ్వు బయటకు రావడానికి హామీ పూచికత్తి పెట్టి మళ్ళీ రేపు ఎప్పుడన్నా నువ్వు తనకు ప్రజాదరణ బాగా పెరుగుతోంది, ప్రజల నుంచి మద్దతు, వైసీపీ అంటే షర్మిల గారే అనే విధంగా ప్రొజెక్ట్ అవుతున్నారు అక్కడ. సో అది నచ్చదు కదా. అది అదే సార్, ఇప్పుడు ఒక మనిషిని మనం ఎన్నాళ్ళు మార్కెటింగ్ చేయగలం సార్? లీడర్ అని చెప్పేసి ఆ రోజు నారా లోకేష్ గారిని పప్పు అని చెప్పి వీళ్ళు డబ్బులు పెట్టి మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఏమైంది? ఆయన పప్పు కాదు నిప్పు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు యువకాలంతో. అలాగే షర్మిలమ్మ ఆ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత అది ఇది మాకే సంబంధం చెప్పి ఎలా పడితే అలా సోషల్ మీడియా డబ్బులు ఖర్చు పెట్టి ఆమెతో నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. చేసిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత అదే నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాని ద్వారా ఆమె ఏం చేసింది? ఒక 6 నెలలు ఫోకస్ చేసి ఏపీ రాజకీయాల మీద ఫోకస్ చేస్తే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి? 11 సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు ఆయనకి అర్థమవుతుంది రాజకీయాల్లో షర్మిలమ్మ నాకు వల్ల కాదు, నేను ఏం చేయలేను సరే, ఎలా పడితే అలా ఉండని చెప్పి సొంత చెల్లి మీదే సోషల్ మీడియాలో ఎంత అసహ్యంగా గుప్సాకరంగా మాట్లాడిచ్చాడో, ఏం చేశాడో మనం చూసి ఆయన మాట్లాడే విధానం కూడా మనం చూసాం. ఎక్కడా ఖండించలేదు కదా, ఎక్కడా ఖండించలేదు, ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అంత పుట్టుకనే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడుతుంటే సార్ మాట్లాడిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అదంతా ఒకటి, అదంతా నాగార్జున గారు అదంతా ఒకటి. నిజంగా చెప్పాలంటే ఆ 5 ఏళ్ళు ప్రజలు ఒక గుర్తు చేసుకుంటే ఇప్పుడు పీడకలలాగా ఒక అర్ధరాత్రి ఎప్పుడైనా గుర్తు వస్తే ఉలిక్కి పడిలేస్తున్నారు, మళ్ళీ మనం అదే పరిపాలనలో ఉన్నామా అని. అంటే అట్లాంటి టార్చర్, అట్లాంటి ఇబ్బందులు చూపించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు ఏదో అయిపోతుంది రాష్ట్రంలో అని కామెంట్లు అయినవి. ప్రెస్ మీట్ పవన్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒకడు మాట్లాడాడు సార్. ఈ రోజు రప్పా అని డైలాగ్ వాడలేదు కానీ చేతులతో ఇలా అంటాం జరిగింది. మీరు గమనించారు లేదో? అవును, భయపడ్డాడు. భయపడ్డాడేమో కానీ అన్నాడు అనలేదు సార్, అనలేదు రప్పా అనలా. ఆయన ఏమనంటే ఏదో సినిమాలో డైలాగ్ ఫ్లెక్సీలు పెడితే తీసుకెళ్లి జైల్లో వేస్తారా అని చెప్పి తప్పైంది. ఆయన ఏమంటున్నాడంటే సినిమాలో డైలాగులు పెట్టినంత మాత్రాన్ని మీరు అరెస్ట్ చేస్తారా?
మరి అలాంటప్పుడు సినిమా బ్యాన్ చేయొచ్చు కదా, ఆ మాత్రం స్వేచ్ఛ మాకు లేకపోతే ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ బతకాల్సిన అవసరం మాకేంటి అన్నట్టు ఈయన మాట్లాడాడు. సార్ సినిమాలో రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు, దొంగతనం చేస్తారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ఇలా సామాజిక అంశాల మీద చాలా విషయాల మీద సినిమా వాళ్ళు సినిమా తీస్తారు. సినిమా కాదు సార్, గత 5 సంవత్సరాలు సినిమా చూసారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీరు చెప్పినవన్నీ కనిపించాయి అక్కడ. పవన్ గారు అదే చెప్పాలి, నేను వినాలి. అయితే అలాంటి స్వేచ్ఛ మాకెందుకు లేదు, ఆ మాత్రం స్వేచ్ఛ మాకు లేదా, అది తప్పు అయితే మీరు సెన్సార్ బోర్డులో కట్ చేయొచ్చు అనే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు సార్. మీరు ఆ యొక్క ప్రెస్ మీట్ క్లారిటీగా క్లియర్ గా చూస్తే రప్పా రప్పా అనే డైలాగ్ మేము బయట వాడే అంత స్వతంత్రత మాకు లేకపోతే మరి సినిమాలో సెన్సార్ కటింగ్ చేయొచ్చు కదా, ఎందుకు మరి సినిమా రిలీజ్ చేయొచ్చు అన్నాడు సార్. ఎందుకు సినిమాలో మీరు రిలీజ్ చేయొచ్చారు అన్నాడు. నా డౌట్ అయితే ఒకటే అడుగుతున్నారు, సినిమాలో మర్డర్లు చేస్తారు, మానభంగాలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, బ్లాక్ మెయిల్ ఇంకో హత్యలు ఎన్ని పడితే అని చేస్తుంటారు, అయినా అక్కడ సెన్సార్ చేయరు. మరి సెన్సార్ చేయలేదు కదా, సినిమాలో ఉన్నాయి కదా, బయట నేను చేసుకుంటా అంటే ఎలా కుదురుద్ది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా? అతను మాట్లాడిన వ్యక్తి 1-2 సార్లు వేరే చేసుకొని ఇలాంటి మనం మాట్లాడితే పబ్లిక్ నాగార్జున గారు, నేను అనేది అదే, మీరు అనేది కరెక్టే. నేను అనేది గత 5 సంవత్సరాలు హత్యలు చేసి డోర్ డెలివరీలు, ఆ తర్వాత మానభంగాలు అక్కడక్కడ ఎట్లా జరిగాయో మనం చూసాం, అవన్నీ కూడా వార్తలు వచ్చాయి. సో ఈ విధంగా దోపిడీలు, తర్వాత కబ్జాలు, ఆ తర్వాత బెదిరించడాలు, అక్రమంగా నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ జరిగినాయి కదా సినిమాలనే కాదు గత 5 సంవత్సరాలు. ఆయన బాధ అదే. ఏంటి, నాకు ప్రజలు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, నేను ఇంత దారుణాలు చేశా, రెండోసారి నాకు అధికారం ఇవ్వరు, ఒక సైడ్ మా చెల్లి పెరిగిపోతా ఉంది, రేపమ్మ మా చదివి నా పార్టీ మొత్తం కబ్జా చేసుకుంటది, కాంగ్రెస్ కి బలం పెరుగుతుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి అనే ఒక ఇన్సిడెంట్ ఆయన ఇదయ్యాడు. ఇదయ్యా ఏం చేయాలి తెలియక కనపడ్డ మహిళలు మొత్తం నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు అంటూ ఇదవుతున్నాడు. రైట్, రఫీ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఏంటి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందట, ఆ తర్వాత ఎక్కడ స్వేచ్ఛ లేదు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు, ఇంకా ఈరోజు అనలేదు కానీ రెగ్యులర్గా అంటున్నారు రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రంలో అని. నమస్కారం. అలాగే నాగార్జున